రోజున మన కైక్లూరు నియోజకవర్గంలో జోడెత్తులు కాదు, తెలుగుదేశం పార్టీకి అంటే కలిదిన మండలం అంటే ఒక ప్రత్యేకత ఉంది. కృష్ణార్జునులాగా ఇన్ని సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఇద్దరు కూడా కృష్ణార్జునులాగా పోరాటం చేస్తూ ఇవాళ పదవి ప్రమాణం చేసినటువంటి మా అన్నయ్య సమానులు మన వెంకటాపురం నాని గారికి, అదేవిధంగా ఇన్ని సంవత్సరాల పాటు 12 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని నడిపించినటువంటి జోగిరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి 3 పార్టీల నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఇవాళ ఎంతో క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీకి నాయకత్వం అన్నది ఎంత బలంగా ఉంటుందో అంటే ఉదాహరణకి కైక్లూరు నియోజకవర్గంలో చూపించాలంటే కలిదిన మండలమే. ఎందుకంటే 2009 నుంచి కూడా నాకు రాజకీయాలు తెలిసి అప్పటి నుంచి కూడా ఒక విలక్షణతో 4 మండలాల్లో కూడా ఒక అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ బాగా పనిచేస్తారు. అదే స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వంలో కూడా 2014 నుంచి 19 వరకు కూడా జనసేన పార్టీ కూడా రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా నామినేట్ పదవులు లేకపోయినా అప్పుడు కూడా కలిదిన మండలంలో మార్కెట్ యార్డ్లో ఇక్కడ స్థానం కల్పించినటువంటి సంగతి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మన కైక్లూరు నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా ఎంతో క్రమశిక్షణతో నడుపుతూ రాష్ట్రంలోనే 170 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ లేనట్టుగా ఒకే ఒక మాట, ఒక పెద్ద ఒక మాట చెప్తే 3 పార్టీలు కూడా అదే మాటని శాసనంగా భావించేటువంటి నియోజకవర్గం కైక్లూరు నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ ఉన్నది పెద్ద డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు. ఇక్కడ కామినేని శ్రీనివాస్ గారు చూడడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని చూసుకుంటారు. మా జనసేన పార్టీ కార్యకర్తలు మేము పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారిని చూసుకుంటాం. అటువంటి గొప్ప నాయకుడు దగ్గర మనం పనిచేయడం కూడా పూర్వజన సుకృతంగా భావిస్తామన్నా. అదేవిధంగా 2014 నుంచి కూడా 19 వరకు కూడా మనం కూడా ఎంత అభివృద్ధి చేసామో మనందరూ కూడా తెలుసు. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు కూడా ఈ యొక్క కైక్లూరు నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో ఎంత దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అక్రమాలు ఏం జరిగాయి కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఇది మాట్లాడుకున్న సందర్భం కానీ ఇది రాజకీయ సమావేశం కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడాలి కాబట్టి 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు కూడా కైక్లూరు నియోజకవర్గంలో ఎటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు జరిగినాయి మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ మధ్యన ఒక నాయకుడు వాళ్ళ పేరు చెప్పడానికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే వాడు నా స్థాయి నాయకుడు కూడా కాదు. ఎవడు తీసుకొని జిల్లా అధ్యక్షుల పదవికి ఇస్తే అదేదో కిరీటంలో పెట్టుకుని మేపానికి పోయి ఈ యొక్క చిన్న మీటింగులు పెట్టుకుని అబాలు శుభాలు పలుకుతున్నాడు. వాడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ యొక్క మాకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము అభివృద్ధి వైపు ఉన్నాం. నీ కోసం, నీ యొక్క రాజకీయాల్లో నువ్వు చేసినటువంటి అవినీతి కోసం మేము ఒక 24 గంటలు కనుక నువ్వు దృష్టి పెడితే నువ్వు 100 పాతాళానికి వెళ్ళి ఆల్రెడీ నువ్వు 100 పాతాళానికి వెళ్ళిపోయావు. నువ్వు దొంగ నోట్లు కాదు, చల్లని నోట్లుగా ముద్రేసి 2024 నేను ఇంట్లో కూర్చోమని కైక్లూరు నియోజకవర్గ ప్రజలు సుమారుగా 80% మంది నిన్ను తిరస్కరించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇవాళ వచ్చి అబాలు శుభాలు పలుకుతున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వేదో అన్నావు కదా, ప్రమాణాలు చేస్తాను లేకపోతే అని. నువ్వు చేప దొంగ అన్నావు. ఎవడైనా చేప దొంగ? నువ్వు ఎవరైతే ప్రభుత్వం క్యాట్ఫిష్ని డ్యాన్ చేస్తే అటువంటి వ్యాపారం చేసుకున్నట్టు నువ్వు. అదేవిధంగా కూరగాయలు అమ్మే, మల్లెపూలు అమ్మేదో మల్లారెడ్డికి వెళ్ళా చెప్తావు. కూరగాయలు అమ్మినాడు, మల్లెపూలు అమ్మినాడు, ఇన్ని 100 కోట్లు సంపాదించి ఎమ్మెల్యే కూడా ఎలాగ చెప్తే మీకు కూడా రేపు పొద్దున్న మా పిల్లలకు కూడా చెప్పి కూరగాయల మీద స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయిగా ఎలా వచ్చావో నీ యొక్క రాజకీయ చరిత్ర కూడా రాసి అవసరమైతే కైక్లూరు నియోజకవర్గ ప్రజలకు కూడా పెడతాం. ఏదో మైక్ ఇచ్చారు కదా అని చెప్పని ఏదో ఊగిపోయి కనుక మాట్లాడితే నీకన్నా ఎక్కువగా మాట్లాడగలం. నీ యొక్క బతికి ఏంటంటే ఒక కానిస్టేబుల్కి ఫోన్ చేయాలంటే ఎక్కువ, ఎస్ఐ గారికి ఫోన్ చేయాలంటే తక్కువ. అటువంటి నువ్వు మాట్లాడే ముందు మా పెద్ద డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కనుక విమర్శిస్తే చెప్తున్నా, బాంచాత్ ఇప్పుడు దాకా కూడా ఏదో చూసావు. 2024 గెలవగానే రాజశేఖర రెడ్డి దగ్గర బొమ్మ దగ్గర నేను దండ కూడా అయిన వాళ్ళ నేను కైక్లూరులో ఉంటావు, నువ్వు కైక్లూరులో ఉంటావు. మళ్ళీ నువ్వు మాట్లాడితే ఈ ఆఫీస్కి వచ్చి కూడా అవసరమైతే ఏం చేయాలో మేము భౌతిక దాడులు చేయం.
మేము మాట్లాడతాం, నేను మాట్లాడి నువ్వు మాట్లాడి నువ్వెంత అభివృద్ధి చేసావో మేము ఎంత అభివృద్ధి చేసావు చర్చకు సిద్ధం. నువ్వెంత అభివృద్ధి చేసావో దాని కొన్ని నేను ఒక్కడే రావడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మా యొక్క 3 పార్టీల కూటమి నాయకులు అభివృద్ధిలో అందరూ కూడా ఎవరికి వెంకటాపురంలో ఏ పని ఉంది, కల్దీరులో ఏ పని ఉంది, రుద్రాలలో ఎవరికి ఏ పని ఉందని ఆ పనుల కోసం మేము తలమురకలే ఉన్నాం తప్ప నీకు పనే ఉంది. పోరంబోగాడివి మొత్తం అందరూ కూడా కోట్ల రూపాయలు ఎక్కొట్టేసావు, స్నేహితుడికి ఎక్కొట్టేసావు, చేసే వ్యాపారాలకి ఎక్కొట్టేసి ఇవాళ సూట్లు వేసుకుని ఆ ఢిల్లీ వెళ్ళి గంగిరెద్దులు అడుగుతారు కదా సంక్రాంతికి సూట్లు వేసుకుని ఆ సూట్లను ఇవాళ చచ్చిపోతే కూడా ఎవడో చచ్చిపోయిన చోటుకి వెళ్తే ఏం చేస్తారు, కన్నీరు వాడతారు. ఏదో స్పెట్స్ పెట్టుకుని ఏదో సినిమా హీరోలాగా వెళ్తున్నాం. దయచేసి నీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ యొక్క సమావేశంలో నీ కోసం పేరు ప్రస్తావించడానికి ఇష్టం లేక, ఎందుకంటే ఈ సమావేశం మంచి సమావేశం, ఒక ఆత్మీయ సమావేశం కాబట్టి నీకు నీ కొడుకులకి ముగ్గురికి నీకు నీ ఒక్కరి చాలు, మీ ముగ్గురికి మా పెద్ద ఆయన పేరు ఎత్తితే కనుక తొక్కుపెట్టి నారదీస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై